సేవకుడు ఎందుకు మనకి? అతడు చేతులెత్తితే మనకు ఆశీర్వాదం. అతడు చేతులెత్తి ప్రార్థించగా ఉగ్రత ఆగిపోద్ది. ఈరోజు సేవకుని మీరు చాలా మందికి తెలియదు. ఏదో పొట్టగుడ్డికి వచ్చారు, బ్యాగ్ వేసి తిరుగుతున్నారు, చందాకు వచ్చాడు. ఈరోజు చాలా మంది సేవకులు పిలవనంపించడం కూడా ఎన్నో సందేహాలు, అపోహాలు. ఏ పని లేక బజారుగా తిరుగుతున్నాడు, రకరకాల మాటలండి. పొట్టగుడ్డు కోసం తిరిగేవాడు కాదు సేవకుడు. నీ ఉగ్రతను ఆపడానికి ఈ మహిమ కలిగిన సేవలో దేవుని సేవకులు ఇక్కడ నిలబెట్టి మీతో మాట్లాడుతున్నాడు. మీ కుటుంబంలో దేవుని ఉగ్రత తాగాలన్నా, శాపం ఆగాలన్నా, రోగం ఆగాలన్నా అక్కడ ఎవరు ఉండాలి? తాయిది కట్టేవాడు కాదు, మంత్రాలు వేసేవాడు కాదు. నీ కొరకు పైకొచ్చుండు నిలబడి చేతులు ఎత్తగలిగితే ఆ ఉగ్రత చల్లారిపోనుగాక. సేవకులారా, మంటపానికి బలిపీఠానికి మధ్య మీరు నిలబడాలి. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య సేవకులారా మీరు నిలబడితే ఆ ఉగ్రత ఆగిపోద్ది.